1942 బ్రిటిష్ సైన్యం తుపాకుల నీడలో రంగూన్ నగరం వణుకుతోంది. కానీ ఒక 15 ఏళ్ల అమ్మాయి కళ్ళలో మాత్రం భయం లేదు, ఉగ్ర రూపం ఉంది. ఆమె పేరు సరస్వతి రాజమణి. కోట్లు విలువ చేసే బంగారు గనులు, వజ్రాల నగలు ఉన్నటువంటి రాజవంశం లాంటి కుటుంబం ఆమెది. ఆ రోజు సుభాష్ చంద్రబోస్ వేదికపై నుంచి మీ రక్తాన్నివ్వండి, నేను స్వేచ్ఛని ఇస్తాను అంటూ గర్జిస్తున్నారు. వెంటనే ఆ చిన్నారి తన ఒంటిపై ఉన్నటువంటి బంగారు ఆభరణాలన్నింటినీ తీసి విసిరేసింది. నేతాజీకి ఆ క్షణమే ఈమె సామాన్య బాలిక కాదు, ఒక లైవ్ బాంబ్ అని అర్థమైంది. నేతాజీ ఆమెకి ఒక అత్యంత ప్రమాదకరమైన బాధ్యతనిచ్చారు. పట్టు వస్త్రాలు పోయి మాసిన బట్టలు వచ్చాయి, అందమైన జడ కత్తిరించబడింది, ఒక పేద పనివాడిలాగా తయారైంది, పేరు మణిగా మారింది. ఆమెకు నేతాజీ అప్పగించినటువంటి మిషన్ బ్రిటిష్ సైనిక స్థావరాల్లో గూఢచర్యం చేయడం. బ్రిటిష్ ఆఫీసర్లు తన ముందే యుద్ధ తంత్రాలు మాట్లాడుకుంటూ ఉంటే ఒక సామాన్య పనివాడిలాగా బూట్లు పాలిష్ చేస్తూ, టీ కప్పులు కడుగుతూ ఆ రహస్యాలన్నింటినీ చిన్న చిన్న చీటీలపైన రాసి బూట్లలోనూ రొట్టె ముక్కల్లోనూ దాచి ఐఎన్ఏ క్యాంపుకు చేరవేసేది. ఆ ప్రతి క్షణం చావుతో దోబూచులాట. ఒకరోజు తన సహచరి దుర్గ దొరికిపోయింది. ఆమెను బ్రిటిష్ సైన్యం జైల్లో బంధించింది. రాజమణి అర్ధరాత్రి పూట బ్రిటిష్ జైల్లోకి దొంగచాటుగా ప్రవేశించింది. గార్డులకు మత్తుమంది ఇచ్చింది, తాళాలు దొంగిలించింది, తన స్నేహితురాల్ని విడిపించింది. వెనక్కి వస్తుండగా సైరన్లు మోగాయి, కాల్పులు మొదలయ్యాయి. ఒక బుల్లెట్ రాజమణి కాలిని చీల్చుకుంటూ వెళ్ళింది. ఆ నొప్పితోనే నెత్తురు కారుతున్న కాలిని ఈడ్చుకుంటూ ఒక ఎత్తైన చెట్టుపైకెక్కింది. కింద వందలాది మంది బ్రిటిష్ సైనికులు వేటకుక్కలతో గాలిస్తున్నారు. 3 రోజుల పాటు ఆ చెట్టుపైనే ఆకలితో, దాహంతో, కారుతున్న రక్తంతో మౌనంగా పోరాడింది. చివరికి ప్రాణాలతో బయటపడింది. ఆమె ధైర్యాన్ని చూసి నేతాజీ తన రివాల్వర్ని బహుమతిగా ఇవ్వబోయారు. నాకు రివాల్వర్ వద్దు నేతాజీ, స్వాతంత్రం కావాలి అని అడిగింది ఆ ధీర వనిత. దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే చరిత్ర పుస్తకాలు ఆమె పేరుని, ఆమె చేసిన త్యాగాన్ని మర్చిపోయాయి. కోట్ల ఆస్తిని దేశం కోసం ధారపోసినటువంటి ఆ స్పై చెన్నైలోని ఒక ఇరుకు గదిలో అత్యంత పేదరికంలో శేష జీవితాన్ని గడిపింది. 2004లో సునామీ వచ్చినప్పుడు కూడా తన దగ్గర ఉన్న కొద్దిపాటి సొమ్ముని దేశానికే ఇచ్చేసిందామె. 2018లో సరస్వతి రాజమణి మరణించినప్పుడు ఏ వార్తా ఛానలు స్క్రోలింగ్ ఇవ్వలేదు, ఏ రాజకీయ నాయకుడు సంతాపం ప్రకటించలేదు. కానీ భారతీయులుగా మనమందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం పీల్చే ఈ స్వేచ్ఛా వాయువులో ఒక 15 ఏళ్ల బాలిక రక్తపు వాసన ఉంది. ఆమె పేరు సరస్వతి రాజమణి. చరిత్ర మరచిపోయినా మన గుండెల్లో ఆమె అమరత్వం సజీవంగా ఉండాలి, ఉండి తీరాలి. భారత్ మాతాకి జై.